హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఇక వీడియోలోకి వెళ్దామా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మీషో నుండి ఒక చెప్పుల స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు డెలివరీ అయిందనమాట. సో నేను ఇక్కడ పక్కన పిక్ చూపిస్తున్నాను కదా, సేమ్ అదే పిక్లో ఉన్న నేను స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశాను. అది మనకి విడివిడిగా పార్ట్స్ లాగా మనకి సెండ్ చేశారనమాట కొరియర్లోని. అయితే మనం ఆ పిక్లోని ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా 3 ర్యాక్స్ వచ్చేటట్టు మనమే అరేంజ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోని మొత్తము 3 ర్యాక్స్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చే ఒక ర్యాక్ అండ్ 2 రాడ్స్, స్క్రూస్ కూడా ఇచ్చేసారు వాళ్ళే. నాకు ఇది అరౌండ్ 275 రూపీస్ పడిందండి కాస్ట్ వచ్చేసి. ఈ 3 ర్యాక్స్ వచ్చే విధంగా మనమే అరేంజ్ చేసుకోవాలి. అయితే మెటీరియల్ విషయానికి వస్తే మాత్రం ఈ సైడ్కి ఉండే 2 రాడ్స్ ఏమో మెటల్ ఇచ్చారండి. ర్యాక్స్ మాత్రం ఫైబర్ ఇచ్చారు, అవి మెటల్ కాదు. ర్యాక్స్ 3 ర్యాక్స్ వచ్చేసి ఫైబర్ అండ్ వెనకాల ఉండే ర్యాక్ కూడా ఫైబర్ ఉంది. సైడ్ హోల్డర్స్ మాత్రం మనకి మెటల్లో ఇచ్చారు. దీన్ని మనము ఇలా హోల్స్ ఉంటాయన్నమాట. ఈ హోల్స్లోని అరేంజ్ చేసుకొని స్క్రూస్ పెట్టేసుకోవాలి. స్క్రూస్ పెట్టేసుకొని తర్వాత ఈ రేంజ్తోని మనము ఫుల్గా టైట్ చేసేసుకోవాలన్నమాట, ఊడిపోకుండా. ఇదే విధంగా 4 సైడ్స్ టైట్ చేసేసుకోవాలి. అలాగే సెకండ్ ర్యాక్ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. సేమ్ స్క్రూస్ పెట్టేసుకొని 4 సైడ్స్ సెకండ్ ర్యాక్ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మనము 3 ర్యాక్స్ అరేంజ్ చేసేసుకొని ఆ తర్వాత వెనకాల ఉండే ర్యాక్ కూడా మనము పైన స్క్రూస్తోనే అరేంజ్ చేసేసుకోవాలన్నమాట, ఫిట్ చేసేసుకోవాలి. ఈ స్క్రూస్ అన్నీ కూడా ఎక్కడ లూజ్ లేకుండా ఫుల్గా టైట్ చేసేసుకోవాలి. రేంజ్ ఉంటే మాత్రం రేంజ్తోనే కంపల్సరీగా టైట్ చేసేసుకోవాలి. ఎట్ లాస్ట్ మనకి వచ్చేసి ఈ విధంగా అరేంజ్ అయిపోయింది. రెడీ చేసేసుకుంటే అయితే ఇలా కింద పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఫ్లోర్ మీద. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి 4 హోల్స్ ఉంటాయి వెనకాల ర్యాక్ వచ్చేసి. ఈ 4 హోల్స్లోని మనము స్క్రూస్ కూడా వేసేసుకొని మేకుల సాయంతో ఇలా వాల్కి కూడా తగిలించేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, లుక్ అదిరిపోయింది కదా. నాకైతే ఈ చెప్పుల స్టాండ్ బాగా నచ్చేసిందండి. చూడటానికి చాలా అందంగా ఉంది. మీరు కూడా బై చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి.